ఓకే. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అంటే సో ఈ 9 కలిపి టోటల్‌గా ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అంటాం. కంపెనీ కోడ్, సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్, డివిజన్, సేల్స్ ఆఫీస్, సేల్స్ గ్రూప్, ప్లాంట్, స్టోరేజ్ లొకేషన్ అండ్ షిప్పింగ్ పాయింట్. సో వీటి గురించి ఇంకొంచెం ఇన్ డీటెయిల్‌గా తెలుసుకుందాం. సో అంటే లైక్ డెఫినేషన్ ఎలా ఏంటి అనేది ఎస్ఐపిలో మనం ఎలా చెప్పాలనేది. సో ఫస్ట్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అంటే చూద్దాం. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అంటే స్పెసిఫై ద స్ట్రక్చర్ ఆఫ్ ద కంపెనీ. కంపెనీ యొక్క స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుందని దాన్ని ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అంటారు. స్ట్రక్చర్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ లైక్ అందులో మనకి హెడ్ ఆఫీస్, బ్రాంచ్ ఆఫీస్, ప్లాంట్ ఎక్సెట్రా ఉంటాయి. సో మనం ఎస్ఐపిలో ఒక కంపెనీ యొక్క ఆర్గనైజేషన్ అనేది కాన్ఫిగరేషన్ లైక్ ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి. లైక్ ఇవి ఎన్ని ఉన్నాయి, ఏంటి సంగతి అనేది. సో వాటి గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ కంపెనీ కోడ్ అంటే ఏంటి? ఇది ఒక లీగల్ ఎంటిటీ. సో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్కి రెస్పాన్సిబుల్ అన్నట్టు. సో అన్ని ట్రాన్సాక్షన్స్ అన్ని ఈ కంపెనీ కోడ్ కింద అవుతాయి. సో ఈ కంపెనీ కోడ్ అనేది దీనికి రెస్పాన్సిబుల్ పర్సన్ అనేది ఎఫ్ఐ కన్సల్టెంట్. సో ఎఫ్ఐ కన్సల్టెంట్ వాళ్ళు డిఫైన్ చేయడం ఎవ్రీథింగ్ మొత్తం వాళ్ళు చూసుకుంటారు. ఎఫ్ఐ మాడ్యూల్ వాళ్ళు చూసుకుంటారు. సో ఇందులో ఏమవుతాయంటే లైక్ బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ లాస్, సో ఎక్సెట్రా ఎఫ్ఐ రిలేటెడ్ అనేది యాక్టివిటీస్ అనేవి జరుగుతాయి. సో అది కంపెనీ కోడ్ ఉంటాయి. సో మనకి ఇక్కడ కంపెనీ కోడ్ యొక్క డిజిట్ అంటే లైక్ లెంత్ అనేది మనకి ఇక్కడ ఉంటుంది. ఎస్ఐపిలో ఒక కంపెనీని మనము డిఫైన్ చేయాలంటే అందులో మనం చేయాలన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ కోడ్ టాటా ఇండస్ట్రీస్ అని ఉందనుకోండి. సో ఇంత ఫుల్ నేమ్ అనేది మనము డిఫైన్ చేయలేము. అంటే ఇది డిస్క్రిప్షన్ లాగా పెట్టుకోవచ్చు, బట్ ఆ టోటల్ నేమ్ని ఒక కోడ్ వర్డింగ్ లాగా రాసుకోవాలి. లైక్ అంటే ఒక 4 డిజిట్ లోపల దాన్ని మనం షార్ట్గా రాసుకోవాలి. లైక్ టిఏటిఏఆర్, టాటా ఇండస్ట్రీస్ ఉంటే టిఏటిఐ సంథింగ్ అట్లా. సో కోడ్ వర్డింగ్లో రాసుకోవాలి. సో ఆ కోడ్ వర్డింగ్ అనేది మాక్సిమం మనకి 4 డిజిట్స్ ఉంటుంది. ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉందనుకోండి, ఆర్ఐఎల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఆర్ఐఎల్. సో అలా. సో డిస్క్రిప్షన్ కింద ఫుల్ నేమ్ మనం పెట్టుకోవచ్చు, బట్ కోడింగ్ అనేది కోడ్లో మనమే 4 డిజిట్స్ లోపలే రాసుకోవచ్చు. సో అది మనము లైక్ ఆల్ఫాబెటికల్ ఇవ్వచ్చు, నంబర్స్ ఇవ్వచ్చు, కాంబినేషన్ ఆఫ్ బోత్ నెంబర్స్ అండ్ ఆల్ఫా న్యూమరికల్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. బట్ మాక్సిమం లెంత్ వచ్చేసి 4 డిజిట్స్ ఉంటుంది మనకి. సో నెక్స్ట్ సేల్స్ ఆర్గనైజేషన్. సేల్స్ ఆర్గనైజేషన్ అంటే ఏంటి? నథింగ్ బట్ రెస్పాన్సిబుల్ ఫర్ సేల్స్ అండ్ సర్వీసెస్ అండ్ ఎవ్రీథింగ్ అనేది కంపెనీలో అయ్యే సేల్స్ అండ్ సర్వీసెస్కి సేల్స్ ఆర్గనైజేషన్ అనేది రెస్పాన్సిబుల్గా ఉంటుంది. సో దానికి సంబంధించిన డిసిషన్ కానీ ఎవ్రీథింగ్ అనేది మనకి ఈ సేల్స్ ఆర్గనైజేషన్లో ఉంటాయి. ఇక్కడే జరుగుతాయి మొత్తం. సో ఈ సేల్స్ ఆర్గనైజేషన్కి ఎవరు రెస్పాన్సిబుల్ అంటే ఎస్డి మాడ్యూల్ అంటే సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కన్సల్టెంట్ అనేవాడు రెస్పాన్సిబుల్ ఉంటాడు ఇందులో. సో దీన్ని డిఫైన్ చేయడానికి మనకి ఎస్ఐపిలో మ్యాక్సిమం లెంత్ వచ్చేసి 4 డిజిట్స్ ఉంటుంది ఇక్కడ మనకి ఎస్ఐపిలో డిఫైన్ చేసుకోవడానికి. సో ఈ సేల్స్ ఆర్గనైజేషన్స్ మనకి మోర్ దెన్ 1 ఉండొచ్చు, ఒకటే ఉండాలని ఏం రూల్ లేదు. కంపెనీ కోడ్ కూడా సమ్ టైమ్స్ మోర్ దెన్ 1 కంపెనీ కోడ్స్ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ టాటా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఉంది, టాటా స్టీల్స్, టాటా కార్స్, టాటా మోటార్స్. సో ఒక్కొక్కదాన్ని ఒక్కొక్క కంపెనీ కోడ్ కింద కన్సిడర్ చేస్తారు మనకి అలా అన్నట్టు. సో సేల్స్ ఆర్గనైజేషన్ మనకి సేల్స్ బైఫర్కేషన్ చేసుకోవడానికి, సేల్స్ ప్రాసెస్ ఈజీగా ఉండడానికి సో అట్లా డివైడ్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డొమెస్టిక్ సేల్స్ అని ఒకటి, ఎక్స్పోర్ట్ సేల్స్ ఆర్ నార్త్ సేల్స్ ఆర్ ఈస్ట్ అండ్ సౌత్ సేల్స్. సో అలా మనం డివైడ్ చేసుకోవచ్చు పార్ట్స్గా అలా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 సేల్స్ ఆర్గనైజేషన్ అనుకున్నాం అనుకోండి. ఇప్పుడు డొమెస్టిక్కి ఇలా కోడింగ్ అనేది ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా 4 డిజిట్స్ ఉంటుంది మ్యాక్సిమం ఇక్కడ. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను D100 అని డిఫైన్ చేసుకుంటున్నాను. ఇట్లా కోడింగ్ ఇలా డిఫైన్ చేసుకుని డిస్క్రిప్షన్ దగ్గర మనకి ఎలా కావాలంటే ఇలా రాసుకోవచ్చు నార్మల్గా మన ఐడెంటిఫికేషన్ పర్పస్గా. సో ఎక్స్పోర్ట్స్కి D200 లాగా నేను డిఫైన్ చేసుకుంటాను అలా. సో నెక్స్ట్ వచ్చేసి డిస్ట్రిబ్యూషన్ ఛానల్. డిస్ట్రిబ్యూషన్ ఛానల్ అంటే ఇందాక డిస్కస్ చేసినట్టుగా ద వే ఆఫ్ సెల్లింగ్ ద గుడ్స్, అంటే ఎవరికి అమ్మాలి అనే దాన్ని మనము డిస్ట్రిబ్యూషన్ ఛానల్ అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఇంకోటి ఇక్కడ దీనికి ఎవరు రెస్పాన్సిబుల్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్కి అంటే ఎస్డి కన్సల్టెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్ అంటే దీన్ని డిఫైన్ చేయడానికి. సో దీని యొక్క లెంత్ వచ్చేసి
2 డిజిట్స్. మనకి కంపెనీ కోడ్ కానీ సేల్స్ ఆర్గనైజేషన్స్ కానీ 4 డిజిట్స్ ఉంటాయి, దీనికి 2 డిజిట్స్ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఎగ్జాంపుల్ గా డీలర్ అండ్ డిస్ట్రిబ్యూటర్ రెండు తీసుకున్నాను. సో ఇక్కడ వచ్చేసి 2 డిజిట్ కోడ్, D2 ఒకదానికి, D1 ఒకదానికి. సో మనం ఇది ఏదైనా పెట్టుకోవచ్చు, Z1 కానీ 0110 ఏదైనా పెట్టుకోవచ్చు, స్పెసిఫిక్ గా డి అనేది ఏం లేదు. సో ఇక్కడ నేను డి సిరీస్ ఎందుకు వాడుతున్నాను అంటే, సో అన్ని ఈజీగా ఉండడానికి, కన్ఫ్యూజన్ అవ్వద్దు ఉండడానికి డి సిరీస్ ని ఫాలో అవుతున్నాను. ఇది ఏదైనా ఎలానే పెట్టుకోవచ్చు, D123 ఆర్ డిఏబిసిడి ఏదైనా పెట్టుకోవచ్చు. సో ఈజీగా ఐడెంటిఫికేషన్ పర్పస్ కోసం నేను ఇలా పెట్టుకుంటున్నాను కొంచెం ఒక సీక్వెన్స్ లో. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సేల్స్ లైన్. సేల్స్ లైన్ అంటే కాంబినేషన్ ఆఫ్ సేల్స్ ఆర్గనైజేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్. సో ఈ రెండింటి కాంబినేషన్ సేల్స్ లైన్ అంటారు. సో నార్మల్ గా జస్ట్ ఇది డెఫినేషన్ లా గుర్తుపెట్టుకోండి. సో మనకి ఇప్పుడు ఇందాక చూసుకున్నట్టుగా సేల్స్ ఆర్గనైజేషన్స్ మనకి రెండు తీసుకున్నాం, D100, D200, అండ్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ వచ్చేసి రెండు తీసుకున్నాము, D1 అండ్ D2. సో ఇక్కడ సేల్స్ లైన్ అంటే కాంబినేషన్ ఆఫ్ సేల్స్ ఆర్గనైజేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్. సో ఈ వేలో మనం చూసుకుంటే టోటల్ గా సేల్స్ లైన్స్ మనకి 4 ఉంటాయి. అంటే లైక్ 2x2, రెండు సేల్స్ ఆర్గనైజేషన్స్ ఇంటూ రెండు డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్, 4. సో టోటల్ 4 సేల్స్ లైన్స్. సో మనకి ఇట్లా కాంబినేషన్ ఉంటుంది. నెక్స్ట్ డివిజన్. డివిజన్ అంటే లైక్ డివైడింగ్, గ్రూపింగ్ ద ప్రొడక్ట్స్, అంటే సిమిలర్ గా ఉన్న వాటిని ఒక గ్రూప్ లో మనం పెట్టడాన్ని అంటారు. లైక్ ఇప్పుడు ఇందాక మనకి లైక్ మెడిసిన్ అనుకోండి, సో కార్డియాక్ సపరేట్ గా ఉంటాయి, న్యూరో సిస్టమ్ సపరేట్ గా ఉంటాయి, కిడ్స్ కు సపరేట్ గా ఉంటాయి, హార్ట్ కు సపరేట్ గా ఉంటాయి. సో అట్లా మనం దాని ప్రోడక్ట్ ని డివైడ్ చేయడాన్ని డివిజన్ అంటారు, నథింగ్ బట్ SAP లో. సో దీనికి SD కన్సల్టెంట్ రెస్పాన్సిబుల్ అండ్ లెంత్ వచ్చేసి 4 డిజిట్స్ ఉంటుంది. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 తీసుకున్నాను డివిజన్స్ ఎన్నైనా ఉండొచ్చు, మనకి కండిషన్ ఏం లేదు, ఓన్లీ 1 ఉండాలి 2 ఉండాలి అనేది. సో రిక్వైర్మెంట్ బట్టి ప్రొడక్ట్స్ బట్టి డివైడ్ అని చేసుకుంటారు. సో ఇక్కడ ఎగ్జాంపుల్ గా నేను 2 తీసుకున్నాను, అడల్ట్స్ అండ్ కిడ్స్ అని. సో నెక్స్ట్ సేల్స్ ఏరియా. సేల్స్ ఏరియా అంటే ఏం లేదు, కాంబినేషన్ ఆఫ్ సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్ అండ్ డివిజన్, ఈ మూడింటి కాంబినేషన్ ని సేల్స్ ఏరియా అంటారు. నథింగ్ బట్ మనకి సేల్స్ అనేది ట్రాక్ చేసుకోవడానికి. సో సేల్స్ రిపోర్ట్ దాంట్లో కొంచెం ఇది ఈజీగా ఉంటుంది. సో జనరల్ గా ఈ సేల్స్ ఏరియా అనేది ఫెమిలియర్ గా ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోవాలి దీని యొక్క డెఫినేషన్ కానీ. సో దీని యొక్క యూసేజ్ చాలా ఉంటుంది, మనం రెగ్యులర్ గా దీంట్లో SAP లో SD కన్సల్టెంట్ కి చాలా యూస్ఫుల్ అండ్ రిపీటెడ్ గా వాడే పదం ఇది. సో కాంబినేషన్ ఆఫ్ 3 పైన ఈ డివిజన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్, ఈ సేల్స్ ఆర్గనైజేషన్, ఈ మూడింటి యొక్క కాంబినేషన్ ని డివిజన్ అంటాము. సో మనకి ఇప్పుడు ఈ యాజ్ పర్ డెఫినేషన్ ఇక్కడ మనకి కాంబినేషన్స్ 8 వస్తాయి, 2 సేల్స్ ఆర్గనైజేషన్స్, 2 డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ అండ్ 2 డివిజన్స్, 2 4 4 8 కాంబినేషన్స్ మనం ఇలా ఎన్ని డిఫైన్ చేసుకోవాలి SAP లో. సో నెక్స్ట్ సేల్స్ ఆఫీస్. సేల్స్ ఆఫీస్ నథింగ్ బట్ ఒక ఫిజికల్ లొకేషన్, గ్రూప్ ఆఫ్ పీపుల్ వర్క్ చేస్తారు సేల్స్ పర్ఫామ్ చేయడానికి. సో లైక్ ఎగ్జాంపుల్ బ్రాంచ్ ఆఫీస్ ఉంటుంది ఆర్ బ్యాంక్. సో అందులో ఏంటంటే ఎంప్లాయీస్ అందరు వర్క్ చేస్తారు దేనికోసం, సేల్స్ కోసం, సో ప్రాఫిట్స్ దానికోసం. సో ఈ సేల్స్ ఆఫీస్ దీనికి రెస్పాన్సిబుల్ ఎవరంటే SD కన్సల్టెంట్ రెస్పాన్సిబుల్. అండ్ లెంత్ వచ్చేసి మనకి 4 డిజిట్స్ ఉంటుంది మాక్సిమం లెంత్. మనం ఇది 4 డిజిట్స్ అంటే 4 పెట్టుకోవాల్సిన అవసరం లేదు, 1 పెట్టుకోవచ్చు, 2 పెట్టుకోవచ్చు, అప్ టు 4, 1 to 4 డిఫైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సేల్స్ గ్రూప్. సేల్స్ గ్రూప్ అంటే నథింగ్ బట్ పర్టికులర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అన్నట్టు. అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్రాంచ్ ఆఫీస్ ఉంది, ఈ బ్రాంచ్ ఆఫీస్ లో ఎంప్లాయీస్ వర్క్ చేస్తారు, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, ఆ డిపార్ట్మెంట్స్ ని సేల్స్ గ్రూప్ అంటారు. సో గ్రూప్ ఆఫ్ పీపుల్ వర్కింగ్ ఫర్ డిఫరెంట్ యాక్టివిటీస్, ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్క యాక్టివిటీస్ పైన వర్క్ చేస్తూ ఉంటారు. సేల్స్ టీమ్ వాళ్ళు సేల్స్ కోసం వర్క్ చేస్తూ ఉంటారు, ఫైనాన్స్ టీమ్ వాళ్ళు ఫైనాన్స్ రిలేటెడ్ యాక్టివిటీస్ మీద వర్క్ చేస్తూ ఉంటారు, డిజైనింగ్ వాళ్ళు డిజైనింగ్. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ అనుకోండి, బ్యాంక్ లో లోన్స్ ఉంటాయి, లోన్స్ లో సెపరేట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోన్స్ ఉంటాయి అండ్ సేవింగ్స్ ఉంటాయి. సో అలా ఒక్కొక్క డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక్కొక్క వర్క్ పైన వర్క్ చేస్తారు. సో దాన్నే సేల్స్ గ్రూప్ అంటారు. సో SD కన్సల్టెంట్ రెస్పాన్సిబుల్ అండ్ లెంత్ వచ్చేసి 4 డిజిట్స్ ఉంటుంది.
నెక్స్ట్ వచ్చేసి ప్లాంట్ నథింగ్ బట్ ఇది ఫిజికల్ లొకేషన్, అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. ఫైనల్ ప్రొడక్ట్ అనేది మనకి మ్యానుఫ్యాక్చర్ చేస్తాము ప్లాంట్ లోపల. సో కన్సల్టెంట్ రెస్పాన్సిబుల్ అండ్ లెంత్ వచ్చేసి 4 digits ఉంటుంది. సో మనకి ప్లాంట్ అనేది 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, ఎన్నో ఉండొచ్చు ఒక కంపెనీ కింద మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవి. సో నెక్స్ట్ స్టోరేజ్ లొకేషన్ అంటే ఒక ప్రోడక్ట్ ఇది ఫిజికల్ లొకేషన్ ప్లాంట్ కి రిలేటెడ్ గా ఉంటుంది మాక్సిమం. సమ్ టైమ్స్ డిఫరెంట్ గా ఉండొచ్చు, అంటే విత్ ఇన్ ప్లాంట్ ఉండొచ్చు, అవుట్ సైడ్ ఆఫ్ ద ప్లాంట్ కూడా ఉండొచ్చు. సో ఒక ఫైనల్ గా ప్రోడక్ట్ అనేది రెడీ అయిన తర్వాత ఎక్కడ స్టోర్ చేస్తాం అనేది దాన్ని స్టోరేజ్ లొకేషన్ అంటాము. సో కన్సల్టెంట్ రెస్పాన్సిబుల్ అండ్ లెంత్ ఇస్ 4 digits ఉంటుంది మనకి మాక్సిమం లెంత్ అది. సో షిప్పింగ్ పాయింట్ అంటే ఫిజికల్ లొకేషన్, ఎలా మనం లోడ్ చేస్తాం, బయటకు ఎలా ప్రోడక్ట్ మూవ్ చేస్తాం, షిప్ చేస్తాం అనే దాన్ని ఇది షిప్పింగ్ పాయింట్ అంటాము. సో డెఫినేషన్ ఇది అన్నట్టు, ఫిజికల్ లొకేషన్ వేర్ వి డూ ద ప్రాసెస్ ఆఫ్ లోడింగ్ ద ఫినిష్డ్ గుడ్స్ ఇంటూ ట్రక్స్ ఫర్ డిస్పాచింగ్, అంటే షిప్ చేయడానికి, కస్టమర్ షిప్ చేయడానికి ఎలా పంపిస్తాము, షిప్ చేస్తాం అనేది దాన్ని షిప్పింగ్ పాయింట్ అంటాము. సో ఎస్డి కన్సల్టెంట్ రెస్పాన్సిబుల్, లెంత్ వచ్చేసి 4 digits ఉంటుంది. సో ఇది జనరల్ గా డెఫినేషన్. నార్మల్ గా ఎస్ఐపి టర్మినాలజీలో దీన్ని ఏమంటాము, దీని యొక్క ఈ ఆర్గనైజేషనల్ యూనిట్ కి ఎవరు రెస్పాన్సిబుల్ అండ్ లెంత్ ఏంటి అనేది ఓవర్వ్యూ. థ్యాంక్ యూ.